హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నైట్ 1:07 అవుతుంది AM, బుధవారం. ఈరోజు మీ అందరికి చెప్పేది ఏంటంటే, మనిషికి నైట్కు నిద్ర ఎంత అవసరమో ప్రతిరోజు ప్రతి క్షణం మనిషికి ప్రతి ఒక్కరికి ఆలోచన అంత అవసరం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో, ఏం చేయాలి అనే ఆలోచన అంత ముఖ్యం. ఎవరైనా కానీ ఆలోచించి చేసే పనిని, ఆ పని విధాన్ని ఆలోచించి చేస్తే ఎదుటి వాళ్ళకు నచ్చే విధంగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, నచ్చినా నచ్చకపోయినా మనకు నచ్చింది కదా అని చెప్పేసి చేయకూడదు, చేయొద్దు సుఖ. ఎదటి వారికి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా చేసే పని మనం కరెక్ట్గా వేస్తే అందరికి నచ్చుతుంది. ఎవరైనా సరే ఓకే. ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే, అరే భయ్ నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా, నీకేంద్రా భయ్, నీకే నొప్పి అని అనుకుంటారు. ఒకటి చెప్పేది, నేను మంచిగా మీకే చెప్పేది. నేను ఈ నైటు 1:08 అవుతుంది. ఈరోజు బుధవారం. అయితే కొందరు ఏమనుకుంటారంటే, నేను ఏదో పని చేసుకుంటున్నా భయ్, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా, నా పైసా ఖర్చు నేను పెట్టుకుంటున్నా, నీకు అదంతా అవన్నీ అవసరమా, నువ్వు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నావు అని అనుకుంటారు. కానీ ఇలా నేను అనుకోని పరిస్థితుల్లో ఒక దగ్గరికి వచ్చిన, దానివల్ల నాకు కొన్ని నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు వచ్చేసి 42 ఇయర్స్, అంటే 42 సంవత్సరాలు. నా 42 సంవత్సరాల అనుభవంలో ఎదురు దెబ్బలు ఎన్నో తినుకుంటూ వచ్చినన్నా కానీ ఇటువంటి అనుభవాలు, ఇటువంటి ప్రేమలు, ఇటువంటి ఆప్యాయం అంటే అది ఏమంటారంటే సెంటిమెంట్స్ మీకు, అంటే ఇప్పటి న్యూ జనరేషన్కు చెప్పేది ఏంటంటే, ప్రేమ ఆప్యాయత అనేది, అంటే సెంటిమెంట్ అనేది కొందరికి కొన్ని సందర్భాలలోనే తెలుస్తాయి. అవి ఎప్పుడంటే అప్పుడు దొరకాయి. ప్రేమ ప్రతి టైంలో దొరకదు. మంచి చేసేవాడు ప్రతి టైంలో ఉంటాడు, కానీ చెడు చేసేవాడు ఎప్పుడు వాడి వెనుకనే ఉంటాడు, ఎన్నుపోటు ఒడిసేదాకా తెలియదు. ఇది ఒకటి గమనించి మంచిగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ, నా వీడియోలో లైక్ చేస్తూ, నన్ను ఫాలో అవుతూ చూడండి. నేను ఈ నుంచి మంచి మెసేజ్లు ఇస్తూ ఉంటాను.